నమస్తే, రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శ్రీనివాస్. ఈ ఇమేజ్లో చూస్తున్నారు కదండి, ఇద్దరు, ట్రంప్, మన మోదీ. వీళ్ళు ఏం చేస్తున్నారు? మన మోదీ అమెరికాకు వెళ్ళినప్పుడు ఒప్పందం మీద సంతకాలు. ఇది మంచిగా ఉంది, చాలా బాగుంది. మన మోదీకి ఆయన ఇచ్చే గౌరవం గొప్పగా ఉంది. ఆయన ఒక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధానులు, రాష్ట్రపతులందరూ భారతదేశం అంటే చాలా ఆనందిస్తారు, సంతోషిస్తారు, అభిమానిస్తారు. అందులో మోదీ అంటే వారికి మహా ఇష్టం. కానీ ఇక్కడ స్నేహానికి ఏమైంది? ఇక్కడ మధ్యలో కొన్ని అడ్డంకులు వచ్చినాయి. ఎందుకు వచ్చాయి అడ్డంకులు అంటే, ట్రంప్ అంటేనే అమెరికా వాళ్ళు భయపడ్డారు, ప్రపంచం కాదు. మొదలు ట్రంప్ అధ్యక్షుడు అయిండు అంటే అమెరికా వాళ్ళే భయపడ్డారు. ఆయన చేసేటువంటి పనులు అట్లే ఉంటాయి, రాత్రే నిర్ణయాలు, ఎవరిని ఆలోచించేది లేదు, ఏం లేదు. అది గుదిబండగా మారే అవకాశం ఉంటుంది ప్రపంచానికి, అమెరికా వాళ్ళకు. ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే సుంకాలు పెంచాలి. అంటే ఆ దేశానికి ఆదాయం రావడానికి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఎగుమతుల మీద సుంకం వేయాలి. ఇక రెండు ఉంటాయి, ఎగుమతి, దిగుమతి. ఏ దేశానికైనా అవసరం. తమ దగ్గర ఉత్పత్తి అయిన వస్తువులను ఇతర దేశాలకు పంపడం, అక్కడ ఉత్పత్తి అయిన వాటిని మన దేశానికి తీసుకురావడం. ఈ సహజ సిద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ, ఇన్కమింగ్, అవుట్ గోయింగ్. దీన్ని ఆధారంగా చేసుకొని ట్రంప్ ఏం చేసిండంటే విపరీతమైన సుంకాలు. ఆ సుంకాలు ఎట్లా ఉన్నాయంటే 18% ఉన్నటువంటి సుంకాలను 30%, 40%, 50%. ఇప్పుడు హర్రాజులో వింటూ ఉంటాం మనం, పెరుగుతాడు. ఒకళ్ళు 10 అనగానే ఇంకొకళ్ళు 20, ఇంకొకళ్ళు 30. అట్లను ట్రంప్ చేసిండు. మన భారతదేశం మీద మనము అక్కడికి పంపించేటువంటి వస్తువుల మీద 50% సుంకం. మనదేమో వాళ్ళు ఇచ్చేటువంటి దానితో 18% సుంకం ఉంది, అది సహజమే. కానీ ఈయన 50 చేసిండు. అక్కడ ఏం చేయాలి మనం? పోటీగా పెంచితే బాగుండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఎవరు? బ్రహ్మ. మోదీజీ బ్రహ్మ, చాలా ఆలోచిస్తాడు. ఈయనకు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా ఉన్నారు. ఈయన ఏమీ మాట్లాడలేదు, హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని రష్యా అధ్యక్షుడు పుతిన్ను పిలిచిండు. వచ్చేసిండు ఆయన. ఆరంభమే ట్రంప్కు నిద్ర లేకుండా చేయడం జరిగింది. ఎయిర్పోర్టుకు ప్రోటోకాల్ను పక్కన పెట్టి మన ప్రధానమంత్రి ఎయిర్పోర్టుకు వెళ్ళి పుతిన్ను తీసుకొని వచ్చాడు. అక్కడ మొదలైంది ఇక ట్రంప్కు వేడి. ఆ తర్వాత ఒప్పందాలు, చమురు, ప్రధానంగా అమెరికా నుంచి వచ్చేది సోయాబీన్ నూనె, కొన్ని ఉత్పత్తులు, వాటిని రష్యా నుంచి మనం తీసుకోవాలి. మన నుండి వెళ్ళేటువంటి వస్తువులను రష్యాకు పంపించాలి. ఎందుకంటే అక్కడ సుంకం పెరిగింది కదా. బస్ ఛార్జీలు పెరిగితే ఏం చేస్తాం మనం? ప్రైవేట్ ఆటోలో వెళ్తాం. అంటే వేరే మార్గం చూసుకోవాల్సిందే. ప్రయాణం ఆగదు, మనం చేసే ప్రయాణము ఆగదు, కానీ వేరే మార్గం ఎంచుకోవాలి. మరి రష్యా అండగా ఉంది కదా. ఈరోజుది కాదు, చరిత్ర మొత్తం చూసుకున్నట్టయితే భారతదేశ చరిత్రలో భారతదేశానికి పూర్తి అండగా ఉండేది ఒక రష్యానే. రష్యాతో ఒప్పందం చేసుకున్నాం. దాంతో కకావికలమైనటువంటి ట్రంపు మొన్నటి రోజు ఫోన్లో సంభాషించుకొని ఇరు వర్గాల మంత్రులు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పంద వివరాలు చెప్తాను మీకు ఒకసారి. 18%కు తగ్గించినట్టుగా ట్రంప్ ప్రకటించింది. 50% పెంచిన దాన్ని పూర్తిగా తగ్గిస్తూ 18% తగ్గిస్తున్నట్లు అమెరికా చెప్పింది. అదేవిధంగా ఈ వాణిజ్య ఒప్పందానికి మన కేంద్ర మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలకంగా వ్యవహరించాడు. ఎందుకంటే నేరుగా ప్రధాని అధ్యక్షుడు లైన్లోకి రారు కాబట్టి మంత్రులతో మొదలు ఏ అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి, ఏ వస్తువులను ఎగుమతి చేసుకోవాలి, ఏ వస్తువులను దిగుమతి చేసుకోవాలి, ఇక్కడ ఏది లేకుంటే, ఇప్పుడు చిన్నగా ఎగ్జాంపుల్ అండి, మన ఇంట్లో వస్తువు లేనప్పుడే కదా మనం కిరాణం షాపుకి వెళ్తాం. ఆ వస్తువు ఉంటే అవసరం లేదు కదా. అంటే అక్కడి నుండి మనకు వస్తువు ఎక్కడ లోటుగా ఉంటుందో అప్పుడు మనం తెచ్చుకుంటాం. మనకి ఏది లోటు ఉందో అమెరికా నుంచి మనం తెచ్చుకోవాలి. వాళ్ళకి ఏది అవసరమో దాన్ని మనం పంపించాలి. అప్పుడే
ఎగుమతి దిగుమతులకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సుంకాలు కూడా అదేవిధంగా లాభదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరు కూడా కలిసి వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఈ విధంగా ఈ 2 ఒప్పందాలు $30 ట్రిలియన్ ఈ ఒప్పందం వల్ల లాభదాయకంగా ఎవరి లాభం ఉంటుందంటే ఎంఎస్ఎంలు, రైతులు, మత్స్యకారులకు చాలా ఉపయోగపడే $30 ట్రిలియన్ వరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది. దీనివల్ల చేతి వృత్తులు, ఇప్పుడు చేపల ఉత్పత్తి ఉందనుకోండి, అది ఒక రకంగా పరిశ్రమ ఇండస్ట్రియల్గా గుర్తించినా కూడా, కోఆపరేటివ్ ఇండస్ట్రీగా గుర్తించినా కూడా దానివల్ల ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. మహిళలు, పిల్లలు అందరూ ప్యాకింగ్ వ్యవస్థలో కానీ దేనికైనా. అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది, నిరుద్యోగ సమస్య తీరే అవకాశం ఉంది. అదేవిధంగా వస్తువులు, దుస్తులు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు, కొన్ని యంత్రాలు, $500 బిలియన్ వస్తువులను మనం అమెరికాకు పంపిస్తున్నాం. వాళ్ళకి అవసరం ఇవి కాబట్టి మనం అక్కడి నుంచి మనం అమెరికాకు పంపించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మనం ఎగుమతి చేసుకోవాలి. మనం ఇంతకుముందే అనుకున్నాం, మనకు లేనిది మనకు కావాలి. పరిశ్రమలకు సంబంధించిన కొన్ని యంత్రాలకు సంబంధించిన విడిభాగాలు ఒకటి, కొన్ని వస్తువులు, ఎక్స్ట్రా వస్తువులు వేరే ఇతర పరిశ్రమలకు కాకుండా మిగతా ఏదైనా వస్తువు. అదేవిధంగా పండ్లు, సోయాబీన్ నూనె, వైన్స్లో కలిపేటువంటి స్పిరిట్స్, ఇవి మనం తెచ్చుకోవాలి. మన దగ్గర లేనివి మనం తీసుకుంటున్నాం, వాళ్ళకు అవసరం ఉన్నాయి, మనం పంపుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే పరిశ్రమలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, 2 దేశాల మధ్య ఒక ఆనందదాయకమైనటువంటిది, స్నేహపూర్వమైనటువంటి బంధం ఏర్పడే అవకాశం. కానీ దీనివల్ల తెలిసింది ఒకటే, భారతదేశం ఎప్పుడూ నిండుకుండా, గ్రహించండి, భారతదేశం ఈరోజే కాదు, మన చరిత్ర చూసుకున్నట్టయితే ఒకరికి కుడి చేతితో దానం చేశామే కానీ ఎడమ చేతితో ఎన్నడూ గుంజుకోలేదు. ఇప్పుడు మనకు బద్ధ శత్రువుగా మారిన పాకిస్తాన్ ఒకవేళ మనల్ని వేడుకొని బియ్య బస్తాలు ఇవ్వండి, లేకుంటే పాలు, నూనె ఇవ్వండి అని అంటే ఇచ్చేటువంటి దాతృత్వం, దయగుణం మన భారతదేశానికి ఉంది. ఈ భూమి మీద పుట్టినందుకు మనం గర్వించాలి. అలాంటిది మన మీద ఏమో చేస్తామో అని ప్రగల్భాలు పలికినటువంటి వాళ్ళు ఇవాళ ఏమైంది, దిగొచ్చాడు. నిజంగా మోడీ వెనకాలనే నిలబడ్డాడు. ఇది వాస్తవమైన చిత్రం. ఇది మీకు చూపించడానికి ఇందుకే ప్రయత్నం చేస్తున్నాను. స్టాండింగ్లో ఉన్నాడు, మన మోదీ కూర్చొని సంతకాలు పెడుతున్నాడు. గొప్పదనం, గర్వమని కాదు ఇక్కడ, మన జాలి హృదయాన్ని వాళ్ళు ఏ దేశం కూడా కించపరిచే ప్రయత్నం చేసినా వాళ్ళు ఓడిపోతారే తప్ప మనం ఎన్నడూ కూడా ఓడము. దీనివల్ల మనకు రుజువు అవుతుంది. అగ్రదేశం అంటున్నాం కానీ అహంకారంలో అగ్రదేశంగా ఉండకూడదు. సౌభ్రాతృత్వంతో మంచి మనసుతో ముందుకు వెళ్ళి భారతదేశానికి సహాయ సహకారాలు అందిస్తే అంతకంటే ఎక్కువగా మనం అందిస్తాం. ఇంకొకటి మీకు యాదికుందో లేదో, కరోనా సమయంలో వ్యాక్సిన్ను ప్రపంచ దేశాలకు అందించిన దేశం ఏది అంటే నిద్రలో కూడా చెప్పొచ్చు మన దేశం. చాలదా ఈ జన్మ ఈ దేశంలో పుట్టినందుకు? ఏమంటారు మీరు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి. ధన్యవాదాలు.